హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్తి యార్డ్ సార్. ప్రజెంట్ ఇది రైతు దగ్గర ఉంది సార్. ఈ సైటు ప్రజ్ఞాపూర్ శివారు కిందికి వస్తుంది మనకు. శ్రీగిరిపల్లి ప్రజ్ఞాపూర్ శివారు కిందికి. అక్కడ మడి దున్నింది కదా సార్, ఈ వరి పక్క పొంటి దున్నిన మడి అండ్ ఆ పక్క పొంటి గ్రీన్ వరి నాడు మడి సార్. అది ఇది నియర్ బై ప్రజ్ఞాపూర్ టౌన్ అతి దగ్గరలో ఉంటుంది సార్. అది కనిపించేది ప్రజ్ఞాపూర్ అవుజేస్తుంది. ఈ సైట్లోకి రానికి మనకు మెయిన్గా పెద్దతో అక్కడ అయితే ఉష్క కుప్ప ఉందో ఆ మట్టి కుప్ప దగ్గర నుంచి మనకు ఇది రైతులు తీసుకున్న ఓన్ తవ్వ సార్. ఇది 12 నుంచి 14 ఫీట్లు ఉంటుంది. జస్ట్ ఒక 100 మీటర్స్ సార్ ఆ కుప్ప నుంచి ఈ సైట్ వరకు. ప్రజెంట్ రైతు దగ్గర ఉంది సార్. ఇదిలో మనకి ఇక్కడ అద్దెక్రమ్ అంటే అద్దెక్రమ్ అవైలబుల్ ఉంది. ఒకవేళ రైతు రేటు ఇట్లా కుదిరితే ఎకరం కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. ప్రజెంట్ అయితే అద్దెక్రమ్ అని అంటుంది సార్. లేదు రేట్ విషయంలో అన్ని విషయంలో క్లారిటీ వచ్చేస్తే మాత్రం ఎకరం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. జేబీఎస్ బస్ స్టాప్ నుంచి మనకు 56 కిలోమీటర్లు వస్తుంది సార్. ఈ సైట్ వచ్చేసి షామీర్పేట నుంచి 36 కిలోమీటర్లు వస్తుంది. అండ్ గజ్వేల్ టౌన్ అండ్ ప్రజ్ఞాపూర్ టౌన్ నుంచి 3 కిలోమీటర్లు వస్తుంది సార్. ఇది జయదేపూర్ హైవే నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ వస్తుంది సార్ లోపలికి. ఇది సైట్ వచ్చేసి 1.5. కానీ నియర్ బై ఇక్కడ నుంచి చూస్తే మనకు టౌన్ చాలా దగ్గర సార్. ఇది కనిపించే హౌజెస్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కానీ చాలా దగ్గర. ఈయనగా రోడ్ వస్తే మాత్రం మనకు జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుంది సార్ ఇది సైట్. అవుటర్ రింగ్ రోడ్ నుంచి, అది కూడా 100 ఫీట్ల అవుటర్ రింగ్ రోడ్కు 1 కిలోమీటర్ ఓన్లీ. ప్రజెంట్ రైతు దగ్గర ఉంది సార్. ఈ సైట్ వచ్చేసి మనకు రేట్ కూడా రీజనబుల్ రేట్లని ఇవ్వడం జరుగుతుంది. మనకు రైతుకు పేమెంట్ అనేది అర్జెంట్ ఉంది. సో ఇది గజ్వేల్ ప్రజ్ఞాపూర్ శివారు కింద ఉంది సార్. మట్టి తవ్వ మనకు ఒక 1.5 కిలోమీటర్ ఇక్కడ ఇదే రూట్ నుంచి మనకు రావాలి సార్. మనకు ఇది పంపు వస్తారు. ఇది మిషన్ భగీరథ పంపు లైన్. ఇది కనిపించేది కొండపోచమ్మకు పోయేది కదా. ఓకే, కొండపోచమ్మ పోయే పైప్ లైన్ సార్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.